హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లేజీ టెక్ ఇన్ తెలుగు. నా పేరు వెంకట్. ఈరోజు నేను హెచ్డిఎంఐ వీడియో క్యాప్చర్ అనే ఈ డివైస్ని అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూపిస్తాను. అసలు ఈ డివైస్ దేనికి అని అంటే మనకి ఇంట్లోని టీవీ లేకపోయినా, లేదు అంటే సిపియుకి మానిటర్ లేకపోయినా, మనకి డిస్ప్లే అయితే చూడలేము. అలాంటప్పుడు ఈ డివైస్ ద్వారా మనం సెల్ ఫోన్కి కనెక్ట్ చేసుకొని సెల్ ఫోన్ని డిస్ప్లే లాగా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మనకి ఇంట్లో సెటప్ బాక్స్ ఉంటుంది కదా, టీవీకి కనెక్ట్ చేసుకునేది, దానికి పెట్టి నేను డిస్ప్లే చూపిస్తాను. ఈ బాక్స్లోనైతే మనకి డివైస్ ఒకటే వస్తుంది, అన్ని యాక్సెసరీస్ అయితే ఏమీ రావు. ఇది మనకి వీడియో క్యాప్చర్ డివైస్. అయితే దీనికి వన్ సైడ్ ఏమో ఇన్పుట్ అండ్ ఇంకొక సైడ్ అవుట్పుట్ అని ఉంటాయి. ఇన్పుట్ సైడ్ అయితే మనకి హెచ్డిఎంఐ కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే అవుట్పుట్ సైడ్ వచ్చేసి మనకి యూఎస్బి ఇస్తాడు, ఓటీజీ కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు కనెక్ట్ చేయడం ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫోన్లో యాప్ వేసుకోండి, ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో మీకు యూఎస్బి కెమెరా అని ఎంట్రీ చేస్తే మీకు అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా యూఎస్బి కెమెరా అని, దాని మీద ట్యాప్ చేసి ఇన్స్టాల్ అయితే చేయండి. ఓకే, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే అవుతుంది. ఎవరైనా ఈ ప్రోడక్ట్ని ఆన్లైన్ పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డివైస్కి ఎలా కనెక్ట్ చేయాలనేది నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియో అయితే మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మాది ఎయిర్టెల్ సెటప్ బాక్స్, దీనికి కనెక్ట్ చేసి చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఆల్రెడీ హెచ్డిఎంఐ కేబుల్తోని టీవీకి అయితే కనెక్ట్ అయితే చేసి ఉంది, అది రిమూవ్ చేసేస్తున్నాను. టీవీకి కనెక్ట్ అయ్యి ఉన్నది. ఓకే, రిమూవ్ అయితే చేశాను. ఇప్పుడు నేను వేరే కొత్త కేబుల్తోనైతే కనెక్ట్ చేస్తున్నాను. ఇది కొత్తది హెచ్డిఎంఐ కేబుల్. ఒక ఎండ్ వచ్చేసి సెటప్ బాక్స్ కనెక్ట్ చేయండి. సెటప్ బాక్స్ అనే కాదు, ఎవరైనా సిపియుకి మానిటర్ లేకపోయినా సిపియుకి కనెక్ట్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ డిస్ప్లే పనిచేయకపోయినా ల్యాప్టాప్కి హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటుంది కదా, దానికి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా హెచ్డిఎంఐ పోర్ట్ ఉండి ఏ డివైస్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒక ఎండ్ వచ్చి సెటప్ బాక్స్ కనెక్ట్ చేశాను, ఇంకొక ఎండ్ వచ్చి ఇక్కడ మనకి డివైస్కి ఇన్పుట్ అని ఉన్నది కదా, అక్కడ కనెక్ట్ చేయాలి. సో ఇలా కనెక్ట్ చేయాలి. కనెక్ట్ అయితే అయ్యింది. ఇప్పుడు అదర్ ఎండ్ వచ్చేసి మనకి అవుట్పుట్ అని కనిపిస్తుంది కదా, యూఎస్బి మెయిల్ పోర్టు. ఇక్కడ ఓటీజీ కేబుల్తో మనం కనెక్ట్ అయితే చేసుకోవాలి. నేను ఎంఐ మొబైల్తో కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఎంఐ మొబైల్ నాకు ఈ ఛార్జింగ్ పోర్ట్ వచ్చి టైప్ బి ఉన్నది, అందుకని నేను టైప్ బి ఓటీజీ కేబుల్ అయితే తీసుకుంటున్నాను. కొంతమందికి టైప్ సి కూడా ఉంటుంది, వాళ్ళు టైప్ సి యూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మొబైల్కి అయితే కనెక్ట్ చేశాను ఓటీజీ కేబుల్ని. కనెక్ట్ చేసిన తర్వాత ఈ డివైస్ అవుట్పుట్ని వచ్చి మనం ఓటీజీకి ఫిక్స్ అయితే చెయ్యాలి. ఓకే, ఫిక్సింగ్ అయితే అయ్యింది. చూడండి, ఇలా కేబుల్తోని అక్కడ వన్ సైడ్ వచ్చి సెటప్ బాక్స్కి, వన్ సైడ్ వచ్చి ఇలాగా నేను హెచ్డిఎంఐ డివైస్కి ఇచ్చాను. ఇప్పుడు యాప్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇక్కడ యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇట్లా మెసేజ్ అయితే కనిపిస్తుంది కదా, పర్మిషన్ సెట్టింగ్. ముందుగా ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ యాప్కి అన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు ఇలా కనెక్ట్ చేస్తే డైరెక్ట్గా మీకు ఇట్లా కనిపిస్తుంది డిస్ప్లే. చూడండి, ఇక్కడ మనకి టీవీలో ఎలా అయితే వస్తుందో ఇక్కడ మనకి యాప్లో కూడా చూపిస్తుంది. ఇదిగోండి, ఇదంతా మనకి సెటప్ బాక్స్దే అడ్వర్టైజ్మెంట్. అది ఇక్కడ ఛానల్ అయితే చేంజ్ చేసి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇదిగోండి, ఇది ఎయిర్టెల్ మనకి 100 నెంబర్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్ ఇదంతా. చూడండి, రిమోట్తో నేను చేంజ్ చేస్తుంటే మనకి ఫోన్లో కూడా ఆ యాప్లో చేంజెస్ అయితే అవుతున్నాయి. సేమ్ మనకి ఇంకా టీవీలో అయితే ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది. జస్ట్ ఏంటంటే మనకి చిన్న స్క్రీన్లో చూసినట్టు. ఇది జనరల్గా ఈ డివైస్ అందరికైతే యూజ్ కాదు. మామూలుగా టెక్నికల్ పర్సన్స్ ఎవరైతే డిష్ టీవీస్ వేస్తూ ఉంటారో, కొంతమందికి చిన్న టీవీస్ ఉండి హెచ్డిఎంఐ పోర్ట్స్ ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్స్కి వెళ్ళినప్పుడు
ఇలాగా ఈ టెక్నికల్ పర్సన్స్కి అయితే ఈ డివైస్ చాలా అయితే యూజ్ఫుల్ అవుతుంది. ఎక్కడైనా డిస్ప్లే ఉండదు అన్ని చోట్లను. రిమోట్ ఏరియాస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ఈ డివైస్ని సింపుల్గా మనం క్యారీ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ వెంకట్ సైనింగ్ ఆఫ్.